అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులు కనుక చేసినట్లయితే వచ్చే జన్మలో మనం ఎలా పుడతామో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి భూమి మీద తాను చేసే కర్మలను బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళాలనేది నిర్ణయించబడుతుంది. గరుడ పురాణంలో ప్రతి ఒక్కరి వృత్తాంతం గురించి వివరించబడి క్లియర్గా ఉంటుంది. మనలోని ఆత్మ ఆమర్త్యమైనదని గీతలో కూడా పేర్కొనబడింది. ఒక వ్యక్తి తమ దుస్తులు మార్చుకున్నట్లే ఆత్మ కూడా తన శరీరాన్ని మార్చుకుంటూ ఉంటుందట. హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి భూమి మీద తాను చేసే కర్మలను బట్టి స్వర్గానికి వెళ్ళాలా లేదా నరకానికి వెళ్ళాలా అనేది నిర్ణయించబడుతుందట. అయితే మనం ఈ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఆధారంగానే మరుసటి జన్మలో ఏదో ఒక రూపంలో జన్మించగలమని గరుడ పురాణంలో స్పష్టంగా వివరించబడిందట. ఈ సందర్భంగా మరణానంతరం వచ్చే జన్మలో మీరేమవుతారు, ఎలా పుడతారు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జన్మలో ఎవరైతే మహిళలను ఇబ్బందులకు గురి చేస్తారో, వారిని దోపిడీ చేయడం వంటివి చేస్తారో, వారు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారట. మరొక వైపు వివాహేతర సంబంధాలు కలిగిన వారు తదుపరి జన్మలో నపుంసకులుగా పుడతారట. గురువు భార్యలతో అసభ్యంగా ప్రవర్తించేవారు కుష్టు రోగాల బారిన పడతారట. ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మోసం చేస్తూనే ఉన్నారు. కొందరైతే అదే పనిగా మోసం చేస్తున్నారు. ఇలా మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్ల గూబలుగా పుడతారట. అలా అని గరుడ పురాణంలో స్పష్టంగా వివరించబడింది. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు వచ్చే జన్మలో అంధుడిగా పుడతారట. గరుడ పురాణం ప్రకారం జంతువులను హింసించేవారు లేదా వాటిని వేటాడడం వంటివి చేసేవారు, హింసను కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తులు వచ్చే జన్మలో కసాయుల చేతిలో చనిపోయే మేకలుగా జన్మిస్తారట. గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మను అస్సలు పొందలేరట. వారు గర్భంలోనే చనిపోతారట. ఎప్పటికీ భూమి మీదకి రాలేరట. గురువులను అవమానిస్తే దేవుడిని అవమానించినట్టే అని గరుడ పురాణంలో వివరించబడింది. ఇలా చేసిన వారు నేరుగా నరకానికే వెళ్తారట. అంతేకాదు, గురువుతో అసభ్యంగా ప్రవర్తించిన శిష్యులు వచ్చే జన్మలో నీరు లేని అడవిలో పుడతారట. ఎవరైతే మగాళ్ళు మహిళలుగా ప్రవర్తిస్తుంటారో, వారి అలవాట్లను తమ అలవాట్లుగా మార్చుకుంటారో అలాంటి పురుషులు వచ్చే జన్మలో స్త్రీ రూపాన్ని పొందుతారట. ఎవరైతే తాము మరణించే సమయంలో భగవంతుణ్ణి స్మరించుకుంటారో వారంతా విముక్తి మార్గంలో పయనిస్తారట. అందుకే మరణ సమయంలో రామనామం జపించాలని గ్రంథాల్లో పేర్కొనబడింది. మహిళలను చంపి గర్భస్రావం చేయడం లేదా గోమాతలను చంపిన మూర్ఖులు నరక యాతనలు అనుభవించి వచ్చే జన్మలో చెడు జన్మను పొందుతారట. గరుడ పురాణం జననం నుండి మరణం వరకు కూడా అంతకు మించి ఆత్మ ప్రయాణం గురించి కూడా చాలా విషయాలు చెబుతోంది. ఇప్పుడు వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇది మాత్రమే కాదు, గరుడ పురాణం మరణానికి సంబంధించి ఆచారాల గురించి కూడా చాలా నియమాలను సూచించింది. దానిని అనుసరించి మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరేలా చేస్తారు ఆ కుటుంబీకులు. దీంతో పూర్వీకుల ఆశీర్వాదంతో ఆ కుటుంబం పురోగతి, ఆనందం, శ్రేయస్సును పొందుతుంది. ఈ క్రమంలోనే గరుడ పురాణం ప్రకారం మానవ శరీరంలోని ఆత్మ మరణించిన తరువాత 13 రోజుల పాటు తన సొంత ఇంట్లోనే ఉంటుందని చెబుతోంది. అందుకే
మరణ అనంతరం 13 రోజుల పాటు అనేక క్రతువులు నిర్వహిస్తారు. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం ప్రతిరోజు కొంత ఆహారం పక్కన పెడుతుంటారు. దానిని రోజు పిండం చేయడం అంటారు. పురాణాల ప్రకారం యమదూతలు మరణించిన వెంటనే ఆత్మను తమతో పాటు యమలోకానికి తీసుకువెళ్తారట. అక్కడ అతని పాపాలను లెక్కించబడతాయి. 24 గంటల తర్వాత ఆత్మ తన ఇంటికి తిరిగి వస్తుంది. దీనికి కారణం కుటుంబంతో ఉండే అనుబంధం. ఇక్కడ ఆత్మ తన బంధువుల మధ్య తిరుగుతుంది. ఇంటిల్లిపాదితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ కుటుంబ సభ్యులకు అవేమీ వినిపించవు. ఆత్మ అలా వినిపించకపోవడంతో కలత చెందుతుంది. ఈ సమయంలో ఆత్మ చాలా బలహీనంగా మారుతుంది. ఎక్కడికి ప్రయాణించదు. తరువాత కుటుంబ సభ్యులు పిండాదన చేస్తారు. 13వ రోజున అవసరమైన పూజలు చేస్తారు. ఇది ఆత్మకు బలాన్ని చేకూరుస్తుంది. ఆ తరువాత యమలోకానికి ప్రయాణిస్తుంది. అంతేకాదు, పిండ ప్రదాన సమయంలో ఇచ్చే ఆహారం 1 సంవత్సరం పాటు ఆత్మకు మంచి బలాన్ని చేకూరుస్తుంది. అందుకే పిండ ప్రదానం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు మన పెద్దలు. మరోవైపు ఆత్మలు 13వ రోజున యమదూతలు యమలోకానికి లాక్కెళ్తారు. ఇది మరణించిన వ్యక్తి ఆత్మను చాలా ఇబ్బంది పెడుతుంది. అలాంటి వ్యక్తుల ఆత్మ చాలా బాధపడుతుంది. గరుడ పురాణం ప్రకారం ఇందులో ఉన్నటువంటి విషయాలను, ఆసక్తికరమైన రహస్యాలను మీకు అందించడానికి నా ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.